Good evening. Today we are going to learn about animal tissues. ఈరోజు మనం ఒక ఎనిమల్ టిష్యూస్ గురించి నేర్చుకుందాం. ఎనిమల్ టిష్యూస్ అంటే ఏంది? వాటిలో స్పెసిఫిక్‌గా మస్కులర్ టిష్యూ అంటే ఏంది? వాటి యొక్క ఫంక్షన్స్, క్లాసిఫికేషను అండ్ వాటి యొక్క లొకేషన్స్ నేర్చుకుందాం. సో, ఎనిమల్ టిష్యూస్ అనేటివి ఏంటి? ఎనిమల్ టిష్యూస్ అనేది నేర్చుకునే కంటే ముందు మనం టిష్యూస్ యొక్క డెఫినేషన్ తెలిసుండాలి. టిష్యూ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఆర్ డిసిమిలర్ విల్ పర్ఫార్మ్ ఏ వన్ కామన్ ఫంక్షన్. ఒక ఒకే రకమైన సెల్స్ అయినా ఒక డిఫరెంట్ సెల్సెస్ అయినా అన్నీ కలిసి ఒక ఫంక్షన్ చేసేదాన్ని ఎనిమల్ ఆర్ టిష్యూస్ అని అంటాం. ఎనిమల్ టిష్యూస్ లోపట 4 టైప్స్‌గా డివైడ్ అయింది. ఫస్ట్ ఎపిథీలియం టిష్యూ ఒకటి, సెకండ్ టైప్ పేరు కనెక్టివ్ టిష్యూ, థర్డ్ టైప్ పేరు మస్కులర్ టిష్యూ, ఫోర్త్ టైప్ పేరు నర్వస్ టిష్యూ. మనం ఈరోజు మస్కులర్ టిష్యూ గురించి మేజర్‌గా ఫోకస్ చేస్తాం. ఫస్ట్ టైప్స్ చూద్దాం. ఒక్క దాంట్లో ర్యాండమ్‌గా కొన్ని. ఎపిథీలియం టిష్యూకి స్క్వామస్ ఎపిథీలియం ఉంటది. క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నర్ ఎపిథీలియం. అవి సైజ్ అంటే షేప్స్ ఆఫ్ ద సెల్స్ పైన వాటి లోపట ఉండే సెల్స్ షేప్స్ పైన డిపెండ్ అయినట్టు అవి డివైడ్ అయ్యాయి. సెకండ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఎందుకు అట్లా అంటే అది కనెక్టింగ్ ద బాడీ ఆర్గన్స్, కానీ అది టైప్స్‌గా డివైడ్ ఎందుకు అయిందంటే దాని యొక్క ఇంటర్‌సెల్యులార్ స్పేసెస్ మధ్యలో ఉన్న మ్యాట్రిక్స్ వాటెవర్ ద మ్యాట్రిక్స్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద సెల్స్ ఆన్ దట్ బేసిస్ ఇది డివైడ్ అయింది. ఓకే. కానీ మస్కులర్ టిష్యూకొస్తే ఏందంటే దాని యొక్క స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఆ సెల్స్ యొక్క స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ బట్టి అంటే చూడడానికి ఎట్లున్నది అంటే స్ట్రియేషన్స్ అంటే లైన్స్ ఉన్నాయా? లైన్స్ ఉంటే స్ట్రియేటెడ్, లైన్స్ లేకపోతే అన్‌స్ట్రియేటెడ్, లైన్స్ ఉండి పర్టిక్యులర్‌గా ఒక రీజియన్‌లనే హార్ట్ అనే రీజియన్‌లో ఉంటేనే కార్డియాక్ అది. నర్వస్ టిష్యూలల్ల ఎట్లాంటి క్లాసిఫికేషన్ లేదు. అది ఎంటైర్ నర్వస్ టిష్యూయే. దాని లోపట న్యూరాన్స్ అనే సెల్స్ గురించి ఉంటాయి. ఇది ఎనిమల్ టిష్యూస్ గురించి ఒక చిన్న క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం మస్కులర్ టిష్యూ అంటే ఏంది? ఆ మస్కులర్ టిష్యూ ఫంక్షన్స్ ఏంది? స్ట్రక్చర్స్ ఏంది? టైప్స్ ఏందో నేర్చుకుందాం. మస్కులర్ టిష్యూ ఉంది గదా! ఈ మస్కులర్ టిష్యూకి ఇంకొక నేమ్ ఉంటది. అనదర్ నేమ్ ఆఫ్ ఎ మస్కులర్ టిష్యూ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ కాంట్రాక్టైల్ టిష్యూ. అనదర్ నేమ్ ఆఫ్ ఎ మస్కులర్ టిష్యూని కాంట్రాక్టైల్ టిష్యూ అని అంటాం. సో, ఈ కాంట్రాక్టైల్ టిష్యూ అని ఎందుకు అని అంటాం అనేది కూడా తెలుసుకోవాలి గదా! అదే మన మజిల్స్ కాంట్రాక్షన్స్. ఇప్పుడు మనము ఫింగర్స్‌ని మనము ఫోల్డ్ చేసినామనుకో, ఫోల్డ్ చేస్తే మనము పంచ్ ఫోల్డ్ చేసినామనుకో దాన్ని మజిల్స్ అనేటివి కాంట్రాక్ట్ అయితాయి ఆర్ రిలాక్స్ అయితాయి. కాబట్టి ఏది కాంట్రాక్షన్‌కి హెల్ప్ చేస్తుంది? మస్కులర్ టిష్యూ. అందుకోసం ఈ టిష్యూకి ఇంకొక నేమ్ మస్కులర్ టిష్యూ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాట్ రిలాక్సేషన్ అండ్ ఇట్స్ కాంట్రాక్షన్. సో, దట్ ఈస్ ద మస్కులర్ టిష్యూ. దీనికొక స్పెషల్ ప్రోటీన్ ఉంటది. ఈ మస్కులర్ టిష్యూ లోపట ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్ ఉంటది. ఆ ప్రోటీన్ పేరు యాక్టిన్ అండ్ మయోసిన్. మన హెయిర్ లోపట ఒక మంచి ప్రోటీన్ ఉంటది. ఆ ప్రోటీన్ పేరు కెరోటిన్. సేమ్ అట్లనే మజిల్‌లో గూడా ఒక ప్రోటీన్ ఉంటది. దాని పేరు మయోసిన్. నెక్స్ట్ మేజర్‌గా దీని యొక్క ఫంక్షన్స్ ఏంది? ఫంక్షన్స్ చూస్తే మజిల్స్ ఏ బాడీ పార్ట్‌లో ఎక్కడున్నా సరే అవి మేజర్‌గా కామన్‌గా ఒక ఫంక్షన్ చేసేటివి ఏంటి అంటే లోకోమోషన్. మనము వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి పోయేదాన్ని లోకోమోషన్ అంటాం. లేకపోతే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ మూవ్‌మెంట్స్ చేస్తాం కదా! ఆ మూవ్‌మెంట్స్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు? మజిల్స్. ఎక్కువ లొకేషన్స్ ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే లింబ్స్ అంటే మన హ్యాండ్స్ అండ్ లెగ్స్‌ని కలిపి లింబ్స్ అంటాం. లింబ్స్, డైజెస్టివ్ సిస్టమ్‌లా నెక్స్ట్ హార్ట్ లోపట ఈ లొకేషన్స్ ఉంటాయి. ఇంకా డీప్‌గా క్లాసిఫికేషన్‌కి పోదాం. వాటి యొక్క ఓవరాల్‌గా ఒక్కసారి మనం ఈ చిన్న టేబుల్ చూద్దాం. మస్కులర్ టిష్యూని ఫస్ట్ ఎందుకు మనము దానికొక డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 కేటగరీస్‌గా ఎందుకు డివైడ్ చేసినామంటే ఫస్ట్ దాని పేరు స్ట్రియేటెడ్ మజిల్, సెకండ్ దాని పేరు స్మూత్ మజిల్, థర్డ్ దాని పేరు కార్డియాక్ మజిల్. స్ట్రియేటెడ్ మజిల్ అంటే ఏంది? అంటే ఇదొక చిన్న మజిల్ ఫైబర్ తీసుకుంటున్నాం. ఇందులో చిన్న చిన్న గీతలు ఇట్లున్నాయనుకో, గ్యాప్స్ ఇట్లా గ్యాప్స్ కనిపిస్తున్నాయిగా. ఈ గ్యాప్స్ ఉంటే వాటిని స్ట్రియేషన్స్ అంటాం. స్ట్రియేషన్స్ ఉన్న మజిల్‌ని స్ట్రియేటెడ్ మజిల్ అని అంటాం. ఓకే. దానికి ఏం బేస్డ్ వచ్చింది? ఈ స్ట్రియేటెడ్ అనే నేము దానిపైన ఆల్టర్‌నేట్ బాండ్స్ ఉండడం వల్ల, యాక్టిన్ అండ్ మయోసిన్ అనే బాండ్స్ వల్ల ఇది నేమ్ వచ్చింది. నెక్స్ట్ దాని ఫంక్షనల్ బేస్డ్ ఒక నేమ్ ఏమొచ్చిందనంటే
అది ఇప్పుడు పర్టికులర్‌గా ఇప్పుడు ఇది ఎక్కువ అంటే లెగ్స్‌లలో ఉంటది. మనము లెగ్స్ కా మనం కావాలనుకున్నప్పుడే మూవ్ చేయగలుగుతాం. అండర్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ బ్రెయిన్ పైననే మనం చేయగలుగుతాం. అంటే ఇది వాలంటరీ యాక్షన్స్. ఇట్ ఈస్ అండర్ ద కాన్షియస్ ఆఫ్ బ్రెయిన్ వల్ల జరిగే యాక్టివిటీ కాబట్టి దీనికొక మజిల్‌కి వాలంటరీ మజిల్ అని వచ్చింది. ఎక్కువగా ఈ మనం లెగ్స్‌లలో ఉంటాయి కాబట్టి లెగ్స్ దగ్గర దేన్ని ఇప్పుడు మజిల్ అంతా దేనికి అటాచ్ అయ్యి ఉంటది? స్కెలిటన్ సిస్టమ్‌కి అంటే బోన్‌కి అటాచ్ అయ్యి ఉంటది. అందుకోసం దీనికి ఇంకొక నేమ్ స్కెలిటన్ మజిల్ అనే నేమ్ వచ్చింది. ఏం నేమ్స్ ఉన్నాయి? 3 నేమ్స్ దీనికి. దీనికి 3 స్వీట్ నేమ్స్ ఏమున్నాయి? ఒకటి స్కెలిటన్ మజిల్, ఇంకో స్ట్రియేటెడ్ మజిల్, ఇంకోటి వాలంటరీ. అట్లనే స్మూత్ మజిల్‌కి ఇంకొక నేమ్ ఏంటిదంటే విజరల్ మజిల్. బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని విజరల్ ఆర్గాన్స్ అంటాం. అందుకోసం దీనికి విజరల్ మజిల్ అని అన్నాం. ఆర్ దీన్ని స్మూత్ మజిల్ అని కూడా అనొచ్చు. ఎట్లా అంటే స్ట్రియేషన్స్ ఉండయి. కాబట్టి అన్‌స్ట్రియేటెడ్ అని కూడా అనొచ్చు. ఆర్ ఇది ఇన్‌వాలంటరీ. ఇప్పుడు నువ్వు స్టమక్‌ని నువ్వేమన్నా నీ కంట్రోల్‌లో చేస్తావా? అలా డైజెషన్ అనేది నీ కంట్రోల్ ఉంటదా? ఉండది. సో, ఫుడ్ మూవ్ అయితున్నది. ఫుడ్ పైప్‌లో మూవ్ అయితది కదా! అది మన కంట్రోల్ ఉంటదా? ఉండది. సో, అందుకోసమే ఇది ఇన్‌వాలంటరీ. దీనిలో ఏమైనా స్ట్రియేషన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ మజిల్ తీసుకుంటే ఇలా ఎలాంటి గీతలు ఉండయి. నో లైన్స్ ఇన్ దిస్. అంటే ఒక చిన్న న్యూక్లియస్ ఒకటే సింగిల్ న్యూక్లియస్ ఉంటది. ఏమి లైన్స్ ఉండయి. కాబట్టి అన్‌స్ట్రియేటెడ్. నెక్స్ట్ ఇది కార్డియాక్ మజిల్‌కి ఏంటంటే అది హార్ట్ సెల్స్‌ని కార్డియాక్ సెల్స్ అంటారు కాబట్టి ఈ టిష్యూని కార్డియాక్ టిష్యూ అంటాం. సో, కార్డియాక్ టిష్యూ ఆర్ కార్డియాక్ మజిల్ అని అంటాం. ఆర్ ఇది హార్ట్ అనేది మన కంట్రోల్‌లో ఉంటదా? కాదు. సో, ఇట్ ఈస్ ఇన్వాలంటరీ ఇన్ ఫంక్షన్స్ అండ్ ఇట్ ఈస్ కంటైన్స్ సమ్ స్ట్రియేటెడ్. ఆ స్ట్రియేషన్స్ కూడా క్లియర్‌గా ఉండయి. ఫెయింట్‌లీ అని అంటాం. అంటే లైట్‌గా కనిపిస్తాయి. లైట్ స్ట్రియేషన్స్ యూ కెన్ అబ్జర్వ్. మొత్తం క్లియర్ స్ట్రియేషన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం 3 డిఫరెన్సెస్ నేర్చుకున్నాం. వాటి యొక్క నేమ్స్ అనేవి క్లారిటీగా వచ్చింది. సెకండ్ స్ట్రక్చర్స్. అందులో ఉండే ఒక్కొక్క సెల్ యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటది అనంటే అది ఫస్ట్ స్ట్రియేటెడ్ మజిల్స్‌లలో సెల్స్ యొక్క నేచర్ ఎట్లుంటది. అవి ఎలాంగేటెడ్ అంటే లాంగ్ సిలిండ్రికల్ షేప్‌లో ఉంటాయి. ఆర్ ఇంకా వాటి యొక్క సెల్స్ చూస్తే వాటి లోపట అన్‌బ్రాంచ్డ్ అంటే లీనియర్‌గా ఉంటాయి. అసలు ఒక్కొక్క దానికి అటాచ్ అయ్యి ఉండదు. అంటే ఒక్కొక్క దాన్ని మనం సెపరేట్ చేయొచ్చు ఈజీగా అని అర్థం. నెక్స్ట్ మల్టీ న్యూక్లియేటెడ్. మల్టీ న్యూక్లియేటెడ్ అంటే ఎక్కువ న్యూక్లియస్‌లు ఉంటాయి. ఒక సెల్ లోపట ఒకటి కంటే ఎక్కువ న్యూక్లియస్‌లు ఉంటాయి. మల్టీ న్యూక్లియేటెడ్ అని అనాలి. నెక్స్ట్ స్పిండిల్ షేప్డ్. సెకండ్‌ది ఏంది? స్మూత్ మజిల్. స్మూత్ మజిల్ అనేది ఏంది? స్పిండిల్ షేప్డ్ ఉంటది. స్పిండిల్ షేప్డ్ అన్‌స్ట్రియేటెడ్ మజిల్స్ ఎట్లాంటి లైన్స్ ఉండయి అండ్ యూనిన్యూక్లియేటెడ్ అండ్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ వి ఆర్ హావింగ్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ థర్డ్ వన్ వి ఆర్ హావింగ్ ద వన్ మోర్ పాయింట్ ఇట్ ఈస్ ద థర్డ్ దాని లోపల ఇది బ్రాంచ్డ్. కార్డియాక్ మజిల్‌కి వస్తే బ్రాంచ్డ్. ఇది యూనిన్యూక్లియేటెడ్. న్యూక్లియస్ అనేది సెంట్రల్ ఉంటది. నెక్స్ట్ ఇలా స్ట్రియేషన్స్ అనేది క్లియర్‌గా కనిపియ్యయి. అదొకటి క్లారిటీ. నెక్స్ట్ అక్కరెన్స్ అంటే లొకేషన్స్. ఈ మజిల్ ఎక్కువ ఎక్కడెక్కడ కనిపిస్తది. ఒకటి హ్యాండ్స్ అండ్ లెగ్స్. నెక్స్ట్ బాడీ మజిల్స్ అంటే మన అబ్డామినల్ స్టమక్‌కి ఔట్ సైడ్ ఉండే మజిల్స్. నెక్స్ట్ లంగ్స్‌కి దగ్గర ఉండే మజిల్స్ అవి. ఇంకోటి ఈసోఫాగస్. ఈసోఫాగస్ అంటే ఏంది? మన ఫుడ్ పైప్ దగ్గర ఉండే మజిల్స్‌ని ఏంది? వాలంటరీ మజిల్స్ ఆర్ స్ట్రియేటెడ్ మజిల్స్ అని అంటాం. నెక్స్ట్ ఎక్సెప్ట్ హార్ట్ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల ప్రతి దగ్గర డైజెస్టివ్ సిస్టమ్‌లో ఉండే మజిల్ ఏందంటే మన స్మూత్ మజిల్. ఎక్సెప్ట్ హార్ట్. హార్ట్ లోపల ఉండేది కార్డియాక్ మజిల్. నేమ్‌లోనే ఉంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎట్లాంటి ఫంక్షన్స్ చేస్తది ఈ మస్కులర్ టిష్యూ అంటే పర్టిక్యులర్‌గా మన వాలంటరీ మజిల్స్ అంటే ఇవి అటాచ్డ్ టు ద బోన్ కాబట్టి బాడీ ఫంక్షన్స్ అంటే బాడీ మూవ్‌మెంట్స్‌కి హెల్ప్ చేస్తది. బాడీ మనం ఒక ప్లేస్ నుంచి ఒకటికి అండ్ బాడీ వాలంటరీ యాక్షన్స్‌ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ బ్లింకింగ్ ఆఫ్ ఐస్. మనం ఐస్ బ్లింక్ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? వాలంటరీ. అట్లా వాలంటరీ మజిల్స్ ఆర్ అవర్ స్ట్రియేటెడ్ మజిల్స్ హెల్ప్ చేస్తాయి. మళ్ళా మన బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. బ్లడ్ వెసెల్స్ అంటే ఏంది? ఆర్టరీస్, వెయిన్స్. అవి ఆర్టరీస్, వెయిన్స్ కాంట్రాక్ట్ కావాలంటే మనకు హెల్ప్ అయ్యే మజిల్స్ స్మూత్ మజిల్స్. నెక్స్ట్ ఫుడ్ పైప్ ఉంటాయి కదా! ఫుడ్ అనేది ఫుడ్ పైప్‌లో మూవ్ అయ్యేటప్పుడు పుష్ చేస్తాయి కదా! మన మౌత్ నుంచి ఫుడ్ స్టమక్‌కి పోవాలా. ఆ పుష్ చేసే ప్రాసెస్‌ని ఏమంటాం అంటే పెరిస్టాలిక్ అంటాం. పెరిస్టాలిక్ మూవ్‌మెంట్ అంటాం. ఆ మూవ్‌మెంట్‌ని కాజ్ చేసేది స్మూత్ మజిల్స్. ఓకే. నెక్స్ట్ మన హార్ట్ చేసే ఒకటే ఒక ఫంక్షన్ ఏంటంటే పంపింగ్ ఆఫ్ బ్లడ్. బ్లడ్‌ని పంప్ చేస్తది. అదొక ఫంక్షన్. దెన్ నెక్స్ట్ లాస్ట్ నేచర్ ఫాటిగ్ అంటే రెస్టింగ్ నేచర్.
ఏది రెస్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఏది రెస్టింగ్ తక్కువ ఉంటుంది, ఏది ఎప్పుడు రెస్టింగ్ పోదు అంటే స్కెలిటన్ మజిల్. ఫస్ట్ ఏముంది, స్కెలిటన్ మజిల్ అనేది ఎంత తొందరగా వర్క్ చేస్తుందో అంత తొందరగా రెస్ట్ తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ద స్టియేటెడ్ మజిల్. ఓకే, విచ్ రేయర్లీగా వర్క్ చేస్తుంది కానీ రేయర్గా ఫ్యాటిగ్ అవుతుంది. ఇప్పుడు మనము స్టమక్ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటా, కొద్ది టైంలోనే రెస్ట్ తీసుకుంటుంది. సో ఎక్కువ ఊకే రెస్ట్ తీసుకుంటే తీసుకోవద్దు అంటే ఇట్ ఇస్ రేయర్లీ గెట్ ఫ్యాటిగ్. ఓకే, నెవర్ గెట్ ఫ్యాటిగ్ అని అంటే ఏంది, అది లైఫ్లో ఎప్పుడు ఫ్యాటిగ్ తీసుకోదు. ఒకవేళ వన్స్ ఫ్యాటిగ్ తీసుకుందంటే అది డెడ్ టిష్యూ అయిపోతుంది. అదే మన హార్ట్ టిష్యూ. సో నెవర్ గెట్ ఫ్యాటిగ్ ఈజ్ ద హార్ట్ టిష్యూ. రైట్, అప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి అని అంటే, సో ఆ టిష్యూస్ అంటే ఏంది, మస్కులర్ టిష్యూస్ అనేది ఏంది. సో మనం ఒక్కసారి రివైజ్ చేసి మనం కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్ని. ఎనిమల్ టిష్యూస్ గురించి స్టార్ట్ చేసినాం ఈరోజు. ఎనిమల్ టిష్యూస్లలో థర్డ్ టైప్ పేరు ఏం పేరు అంటే అది మస్కులార్ టిష్యూ. వాట్ ఈస్ ద థర్డ్ టైప్, మస్కులార్ టిష్యూ. ఆ మస్కులార్ టిష్యూస్ 3 టైప్స్గా డివైడ్ అయింది, స్ట్రియేటెడ్, అన్స్ట్రియేటెడ్, కార్డియాక్ అని నేర్చుకున్నాం నేమ్స్. మస్కులార్ టిష్యూకి ఇంకొక మంచి స్వీట్ నేమ్ ఉంది, దాని పేరే కాంట్రాక్టైల్. ఎందుకు కాంట్రాక్టైల్ అంటే అది దట్ ఈస్ ద పాయింట్, కాంట్రాక్షన్ రిలాక్షన్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ మేజర్గా అది క్లాసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, క్లాసిఫికేషన్స్ స్ట్రియేటెడ్, స్మూత్, కార్డియాక్. స్ట్రియేటెడ్కి ఇంకొక పేరు బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ బట్టి ఏం పేరు ఉంది అంటే వాలంటరీ, స్మూత్కి ఇన్వాలంటరీ, కార్డియాక్ కూడా ఇన్వాలంటరీ. స్ట్రక్చరల్ బేస్డ్ ఏమో స్ట్రియేటెడ్, అన్స్ట్రియేటెడ్, స్ట్రియేటెడ్ అట్లా వే. నెక్స్ట్ తర్వాత స్ట్రక్చర్స్ చూస్తే, ఇలా సెల్ యొక్క స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ చూస్తే స్ట్రియేటెడ్ మజిల్ అనేది మల్టీన్యూక్లియేటెడ్, స్మూత్ మజిల్ యూనిన్యూక్లియేటెడ్, అండ్ కార్డియాక్ మజిల్ కూడా యూనిన్యూక్లియేటెడ్. అదొకటి ఇంపార్టెంట్. ఇదేమో లీనియర్ షేప్డ్ ఉంటుంది అంటే సిలిండ్రికల్ షేప్ ఉంటుంది, ఇది స్పిండిల్ షేప్డ్ ఉంటుంది, ఇది బ్రాంచెడ్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అక్కరెన్స్, స్మూత్ స్ట్రియేటెడ్ మజిల్స్ అక్కరెన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, లెగ్స్, హ్యాండ్స్లలో ఉంటుంది. నెక్స్ట్ స్మూత్ మజిల్ ఎక్కడ ఉంటుంది, ఎక్సెప్ట్ హార్ట్ రిమైనింగ్ ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ అన్నిట్లలో ఉంటుంది, యూరినరీ బ్లాడర్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, హార్ట్, అవి పార్ట్స్ ఉంటాయి. హార్ట్ మజిల్, హార్ట్ లోపల ఏ మజిల్స్ అంటే హార్ట్ మజిల్స్. ఎట్లాంటి ఫంక్షన్స్ హెల్ప్ చేస్తుంది అని అంటే వాలంటరీ యాక్షన్స్కి హెల్ప్ చేస్తుంది, బ్లింకింగ్ ఆఫ్ ఐస్, నెక్స్ట్ కాంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్కి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వేరే స్మూత్ మజిల్ ఏం చేస్తుంది, కాంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్, నెక్స్ట్ పెరిస్టాలిక్ మూమెంట్కి చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ ఏం చేస్తుంది, హార్ట్ ఓన్లీ పంపింగ్ ఆఫ్ బ్లడ్, దట్ ఈస్ కార్డియాక్ మజిల్ని హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాటిక్ నేచర్ అంటే రెస్టింగ్ నేచర్ అనేది ఎట్లుంటుంది, స్ట్రియేటెడ్ మజిల్కి ఏమో ఫాస్ట్ రెస్టింగ్ నేచర్ ఉంటుంది, సూన్ గెట్ ఫ్యాటిక్, రేయర్లీ ఫ్యాటిక్ అంటే కొద్దిగా అప్పుడప్పుడు ఫ్యాటిక్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నెవర్ గెట్ ఫ్యాటిక్ ఈజ్ ద కార్డియాక్ మజిల్. దిస్ ఈజ్ అబౌట్ ద మస్కులార్ టిష్యూ. ఇది ఎనిమల్స్ యొక్క ఒక మస్కులార్ టిష్యూ కంప్లీట్ చేసినాం. ఇంకొక వీడియోలో నర్వస్ టిష్యూ అంటే ఏంది, ఆ నర్వస్ టిష్యూ టైప్స్ ఏంది నేర్చుకుందాం. So thank you. We will meet in the next class.